మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు మీలో, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం, క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నదని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే సుస్పష్టంగా వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు మీలో నున్న ఎడల అంటే మనం యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచినప్పటికీ, దేవుని మనం ఆయన మీద విశ్వాసం ఉంచినప్పటికీ, యేసుక్రీస్తు వారిని ప్రభువుగా రక్షకుడిగా స్వీకరించినప్పటికీ కూడా మన శరీరము పాపము విషయమై మృతమైనదిగా ఉందంటండి. అంటే ఎంత పరిశుద్ధంగా బ్రతికినా, ఎంత దేవుని వాక్యానుసారంగా మనం బ్రతికినా, ఎంత విశ్వాసం కలిగి జీవించినప్పటికీ కూడా, మరి పౌలు మనం చూస్తే వాక్యం అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అలాగే యేసుక్రీస్తు వారి శిష్యులు యేసుక్రీస్తు వారి కొరకు తమ ప్రాణాన్ని లెక్క చేయకోకుండా జీవించారు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ఎంతోమంది భక్తులు చక్కటి జీవితాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినప్పటికీ కూడా కొంతమంది కాదు, అందరూ పాపము విషయమై తమ శరీరము మృతమైనదిగానే జీవించారు. అంటే ఎట్లా అంటే, ఎంత పరిశుద్ధంగా జీవించినప్పటికీ కూడా వాళ్ళెవరు ఈరోజు మన కళ్ళ ముందు లేరు. అందరూ కూడా ఏదో ఒక రోజు, ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అంటే మన శరీరము క్రీస్తులో ఉన్నప్పటికీ కూడా పాపము విషయమై అది మృతముగానే ఉంది. అంటే మనం ఎంత కరెక్ట్గా జీవించినా కానీ ఏదో ఒక రోజు మనం ఈ శరీరం నుండి విడిచి వెళ్ళవలసిన వారంగా ఉన్నాము. అలాగే దేవుని ఆత్మ ద్వారా నీతిని బట్టి మన ఆత్మ ఏం చేస్తానంట, జీవింపజేస్తున్నాడంటండి. అంటే ఒక పక్కన మన శరీరము మృతమైనదిగా పాపం విషయమై ఉన్నప్పటికీ కూడా మన ఆత్మ దేవుని నీతిని బట్టి అది జీవము కలిగి ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విశ్వాస యాత్రలో క్రీస్తుని అంగీకరించినప్పటికీ కూడా ఆయన పునరుద్ధానమును జీవమునై ఉన్నప్పటికీ కూడా మన శరీరము మాత్రం ఏదో ఒక రోజు మృతమవుతుంది. ఎంత విశ్వాసంలో ఉన్నప్పటికీ కానీ క్రీస్తుని బట్టి, దేవుని ఆత్మను బట్టి మనము ఆయన నీతిని బట్టి మన ఆత్మ జీవిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రభు పేట కోరుకుంటున్నాను.